శివపార్తి గారు వర్మ గారు ఏంటండి సాయి కృష్ణ ఉన్నాడా లేదా ఎవరికీ తెలియదు, కానీ కులాలు పాత్రలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అది సంఘటనలు జరుగుతాయో సంఘటనలు కల్పితం అవుతాయో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్లే వెలుగులో తీసుకొస్తారు. వెరైటీగా ఎట్లాగే తీసుకొస్తారంటే వాళ్లే మొత్తం ఇప్పుడు ఇందాక అజయ్ సజ్జయ్ గారు చెప్పినట్టు ఫస్ట్ అతను ఏ క్యాస్ట్ ఏంటి మొత్తం డీటెయిల్స్ అంతా వీళ్ళే ఇస్తారు. అంటే దాని మీద కంప్లీట్గా అసలు ముందు క్యాష్ దగ్గరికి ఎవరు ఆలోచించరండి. ఏదైనా సంఘటన జరిగింది, అయ్యో జరిగిందా పాపం ఎలా జరిగింది ఏంది దీని మీద ఆలోచిస్తారు. కానీ వీళ్ళు ఏంది ఖచ్చితంగా క్యాస్ట్ గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ చేసేదే కాస్ట్ రాజకీయం కాబట్టి వాళ్ళు ఎప్పుడు కాపులు ఎక్కడ ఉన్నారా, లేకపోతే ఎక్కడికన్నా ఎవరికన్నా గొడవ అయితే వీళ్ళు కాపులా కాదా. ఇప్పుడు మళ్ళీ కూడా అది దానికి సంబంధించిన క్యాస్ట్ అని మళ్ళీ వీళ్ళే చెప్తున్నారు. అది కూడా ఇన్ని రకాలుగా అసలు వాళ్ళ తల్లిదండ్రులు వెరీ క్లియర్గా చెప్తున్నారు, మాకు రాజకీయాలు ఆపాదించొద్దు, మాకు 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 రాజకీయాలు అంటకట్టొద్దు, మా బాబు ఏమయ్యాడో తెలిస్తే చాలు అని చెప్తున్నారు. అలాంటిది వీళ్ళు మాత్రం కూర్చొని ఎక్కడ ఏది జరిగినా కూడా ఫస్ట్గా వచ్చేది మాత్రం కులం. మరి ఎందుకు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎలా తయారయ్యారో అర్థం కావట్లేదండి. ముందు చాలా చిరాకు వస్తుంది. ప్రతి దానికి కులం రంగు పొలవడం, ఏదో ఒకటి చెయ్యాలని చేయడం అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అంటే వీళ్ళ మీద కూడా ముందు అసలు అర్జెంటుగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మీద కూడా వేయాలండి దేశద్రోహం కేసులు ముందు. వీళ్ళు అసలు ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఎలా చెప్తారండి మర్డర్ అయిపోయారని, ఏ ఏ ఏ రకంగా చెప్తారని. ఆయన దగ్గర అంటే కన్సాలిడేట్గా ఆయన దగ్గర ఎవిడెన్స్ ఏమున్నాయి? సరే పర్ఫెక్ట్గా ఎవిడెన్స్ ఉంటే మరి బయట పెట్టాలి కదా, ఎట్లా వచ్చినాయి ఎలా వచ్చినాయి సోర్సు అదంతా చెప్పాలి కదా. అన్ని చెప్పకుండా సాఫీగా ఉండే దానిలో ఏదో ఒక అలజడి క్రియేట్ చేయాలి, ఏదో రకంగా కులాల మధ్య కుంపట్లు పెట్టాలి, గొడవలు పడాలి, అల్లర్లు చేయాలి. వీళ్ళకి నిజంగా సాయి కృష్ణ కనిపించట్లేదు, లేకపోతే పోలీసులు ఇది చేశారనే బాధ్యత ఉందా, లేకపోతే సాయి కృష్ణని అడ్డం పెట్టుకొని 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా చండాలం చేద్దామనే ఉద్దేశం ఉందా అనేది ప్రజలు అయితే క్లియర్ గమనించారండి. ఇప్పుడు ఆ అబ్బాయికి జరిగిన దానికి బాధ లేదు వీళ్ళకి. సో ఎలా జరిగిందో, ఎవరు చేశారో, ఎక్కడ చేశారో, ఎక్కడికి తీసుకువెళ్ళారో, ఎలా కాల్చారో అదంతా కూడా అంబటి రాంబాబు గారు చెప్తున్నారట. ఇవన్నీ తీసుకెళ్ళి కోర్టులో ఇచ్చిన ఎవిడెన్సు లేకపోతే వేరే దగ్గర ఇచ్చినా చాలా సింపుల్ క్లియర్గా ఉన్నప్పుడు కోర్టుకే అర్థం కావట్లేదు, పోలీసులు ఏం చెప్పట్లేదు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళేమి దీని మీద మాట్లాడట్లేదు అంటున్నారు. ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఎందుకు అది తీసుకెళ్ళి అందించలేకపోతున్నారు? ఎందుకు అది ప్రజలకు చూపించలేకపోతున్నారు? ఏం జరుగుతుంది? అక్కడ జరిగినటువంటి విషయం ఈ రోజు జరిగింది కాదు సార్, అది చాలా రోజులు కాదు జరిగింది. జనసేన నాయకుడు అక్కడ లోకల్ ఇన్ఛార్జి 20 రోజుల క్రితం నేను ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి సభ్యులను కలిసి వచ్చానని అతను స్వయంగా చెప్తా ఉన్నాడు. కలిసి వచ్చాను, ఈ సంఘటన గురించి నేను మాట్లాడొచ్చాను, అంతేగాని నాకేమీ సంబంధం లేదు, నేనేమి దీని బేరసారాలకు వెళ్ళలేదు అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు. ఆ తల్లి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ తల్లి నా కొడుకు మరణం జరిగినట్టయితే కనీసం ఆ బూడిదన్న ఇవ్వండి, ఆ సాంప్రదాయ ప్రకారం మా కుటుంబ సాంప్రదాయాల ప్రకారం జరుపుకుంటామని కన్నీటి పర్యవంతమైతే ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో అజయ్ గారు చెప్తా ఉన్నారు, ఆమె చెప్తా ఉన్నారు రాజకీయాలకు సంబంధం లేదని, లేకపోతే వాళ్ళ మేనమామలు వాళ్ళు ఎవరు ఆషామాషి వ్యక్తులు కాదు, లేకపోతే లోక జ్ఞానం లేని వ్యక్తులు కాదండి. వాళ్ళ మేనమామలు అంతా కూడా రాధా అసోసియేషన్ దానికి సంబంధించినటువంటి వాటన్నిటిలో కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, మా పార్టీకి సంబంధించి మేము ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసాం, ఇన్ని చేసినా సరే మమ్మల్ని పట్టించుకోలేదు. కాబట్టి ఈ సమాచారం అంతా అంబటి రాంబాబు గారి దృష్టికి తీసుకెళ్ళాము అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. ఇప్పుడు వైసీపీ దగ్గర కానీ లేకపోతే మాజీ మంత్రి గారి దగ్గర కానీ ఎవిడెన్స్ దీనికి సంబంధించి ఉన్నదా? కాదు, అంత క్లియర్గా చెప్తుంటే 2 వీలర్ మీద ఏమో మధ్యలో కూర్చోబెట్టుకున్నారు, ఇవన్నీ అజయ్ చెప్తున్నాడు కదా, అవన్నీ నిజాలైతే ఎందుకు ఆగుతుంది అది బయట? అట కాదు, ఎవరికి ఇవ్వాలి సార్ సాక్ష్యాలు? కోర్టుకి ఇవ్వాలనా? మీడియాకి ఇవ్వండి, మాకివ్వండి, మాకివ్వండి, నేను చూపిస్తాను. ఇవ్వండి, నేను దాని మీద చేస్తాను, దాని మీద నేను నుంచుంటాను, ఎంత దూరం అని నేను వెళ్తాను, నాకు ఇవ్వండి. ఎవరికి ఇవ్వడం ఏంటండి? మీడియాకి ఇవ్వండి, మీకు నచ్చిన మీడియాకి ఇవ్వండి. పోనీ మీకు నచ్చిన మీడియాకి ఇవ్వండి, విజువల్స్ ముఖ్యం కదా, లేకపోతే సోషల్ మీడియా
సార్ ఉమ్. సార్ వర్మ గారు మీరు చెప్పినట్టు ఉండదండి. ఒక కేసుకు సంబంధించినటువంటి సమాచారాలు మీడియాకి ఇస్తే మీడియా పబ్లిసిటీ చేయడం తప్పితే మీడియాకి అది కాదు సార్. కోర్టుకు కావాలి. మరి నేను అదే ముందు చెప్పాను కదా, కోర్టుకి ఇవ్వచ్చు కదా అని. కాదండి, నేను ముందు చెప్పింది అదే, కోర్టుకి ఇవ్వండి అని. సార్ కోర్టుకి ఎట్లా పడితే అట్లా ఇవ్వదు కాదు సార్. రేపు 29వ తారీఖు విచారణ ఉంది. వాళ్ళమ్మ దానికి సంబంధించినటువంటి హైపెస్కస్ దానికి సంబంధించినటువంటి కోర్టు కేసు వేసింది. సో 29ని మీ దగ్గర ఉన్న ఈ ఎవిడెన్స్ ఏదైతే ఉందో, అతను ఎలా చనిపోయాడో, ఎవరు పూర్తి చేయరో, ఇదంతా కూడా 29ని ఇస్తారు మీరు, అంతేనా? సార్ మేము ఇవ్వటం కాదు సార్. మేము ఇవ్వాల్సినప్పుడు మా సందర్భాన్ని బట్టి మేము అప్పచెప్తాం. ఈ లోపు జరగాల్సినటువంటి విచారణ అంతా చేయాల్సింది ఎవరు సార్? కోర్టులో సాక్ష్యం చెప్పాల్సిన సాక్ష్యాలని కోర్టు గొప్ప చెప్తారు సార్. ఎవరు మీడియా ఇన్వెస్టిగేషన్ లో గొప్ప చెప్పడం కాదు. కాదండి, దానికి ముహూర్తం ఏంటండి? నాకు అర్థం కాదు. ఇంత రచ్చ జరుగుతుంటే దానికి ముహూర్తాలు పెడతారేంటి? అరే కాదండి, ఇప్పుడు ఇంత గొడవ అవుతుంటే దానికి ముహూర్తాలు ఏంటండి? మేము తర్వాత ఇస్తామని సార్ సార్ అంబటి రాంబాబు గారిది తప్పు అయితే ఇంత పెద్ద నెపం మోపాడు కదా. నేను అంబటి రాంబాబు గారు తప్పు అంటలేదు. ఎవరి దగ్గర ఎవిడెన్స్లు ఉన్నా, వేరే వాళ్ళకి ఎవరికి తెలిసినా అది ఇమీడియట్ గా బయట పెడితే ఎక్కడో దగ్గర పుల్ స్టాప్ పడుతుంది. ఆయన ఉన్నాడో లేదో తెలుస్తుంది కదా. నేను అదే అంటున్నానండి, వాళ్ళకే అప్పచెప్పండి. పోనీ వాళ్ళకే అప్పచెప్పండి, త్వరగా అప్పచెప్పండి అంటున్నాను. మీ దగ్గర ఉన్నది తీసుకుని న్యాయస్థానానికో వాళ్ళకి ఇస్తే 29వ తారీఖు కోర్టు ఉంటే మీరేం సార్ అలా అడుగుతారు? 29వ తారీఖుని ఎవరండి? వాళ్ళు కోర్టు సంస్థ మీ దగ్గర ఉన్నప్పుడు 29 దాకా మీకు ముహూర్తం ఎందుకు? సింగళూరు గారు ఏంటి నాకు అర్థం కావట్లేదు. అది ఎలాగంటారు కదా. ఒక్క నిమిషం అండి, మీది అవ్వట్లేదు, మీ సిగ్నల్ అవ్వట్లేదు. చిన్నపరెడ్డి గారు మీకు సిగ్నల్ అవ్వట్లేదు. ఆ సిగ్నల్ ఒకసారి సెట్ చేసుకోండి. ఏం అర్థం కావట్లేదు మీరు మాట్లాడి. ఇస్తానండి, ఒక్క నిమిషం. సింగళూరు గారు ఏదో చెప్తున్నారు. సింగళూరు గారు ఏంటండి ఇది పరిస్థితి? నిజంగా ఎవిడెన్స్ ఉంటే దాయవలసిన అవసరం ఇమీడియట్ గా ఇచ్చేస్తే అయిపోద్ది కదా. వర్మ గారు, ఇక్కడ ఏదైతే ఎవిడెన్స్ ఉంది, ఆ ఎవిడెన్స్ ని బట్టి అంబటి రాంబాబు గారు మాట్లాడారు కాబట్టి అవన్నీ తీసుకెళ్లి విచారణ హైకోర్టులకు ఇవ్వాలా లేకపోతే లోకల్ సెషన్స్ కోర్టుకి ఇవ్వాలా అనేది కాదు ఇక్కడ సమస్య. అంబటి రాంబాబు గారికి ఆయన ఉండేది గుంటూరు, జరిగిన సిచ్యువేషన్ ఏమో విజయవాడలో జరిగింది. ఆయనకి ఎవరు తీసుకెళ్లి ఇచ్చారంటే మేమే ఇచ్చాము మహాప్రభు అని చెప్పేసి స్వయాన వాళ్ళ మేనమావలిద్దరూ కూర్చుని పత్రికా సమావేశంలో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ ని కలవడానికి ప్రయత్నం చేశాము, మమ్మల్ని అక్కడ వరకు చేరనివ్వలేదు లోకల్లో ఉన్నటువంటి నాయకులు, పైగా మాతో బేరసారాలు మాట్లాడుతున్నారు, పోయిన పిల్లోడు ఎలాగో పోయాడు, మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి మాకు ఆశ చూపారు. మేము అలా డబ్బులకి అమ్ముడు పోయే పరిస్థితి లేదు. మేము రాధారంగ మిత్ర మండలికి సుమారుగా 30 నుంచి 40 సంవత్సరాల వరకు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, జనసేన పార్టీ యాక్టివ్ కార్యకర్తలు అని చెప్పేసి మెడలో వాళ్ళ ఐడెంటిటీ కార్డులు వేసుకుని కూర్చుని వాళ్ళు మేమే ఈ ఫొటోస్ కానివ్వండి, ఈ ఆరోపణలకు సంబంధించినటువంటి ప్రభుత్వాధికారుల మీద చేసినటువంటి ఆరోపణలకు సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా వైఎస్ఆర్ వంగవీటి నరేంద్రకి అలాగే అంబటి రాంబాబు గారికి నేనే ఇచ్చానని చెప్పేసి. అంటే ఒక్క విషయం అండి ఇందులో సింగళూరు గారికి ఏంటంటే కాదు, ఇచ్చిన వాళ్ళు ఎవరు, వీళ్ళు ఎందుకు దాన్ని డైరెక్ట్ గా తీసుకెళ్లి కోర్టు ముందు పెట్టలేకపోతున్నారు? కోర్టు ముందు పెట్టడానికి వర్మ గారు ఇవాళ నాకు ఎవిడెన్స్ దొరికింది కదా అని చెప్పేసి పొద్దున్నే కోర్టుకి వెళ్ళడం కుదరదు. రోజున ప్రభుత్వం వాయిస్ ముందు వింటారు. ఎప్పుడైనా సరే విచారణ, ఈ నేరపూరితమైనటువంటి విచారణ అధికారం ఎప్పుడూ కూడా ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు విని తర్వాత మనం చెప్పుకోదలుచుకున్న మనకు అవకాశం వచ్చినప్పుడు ఉండగా ఇస్తారు తప్ప నా దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి నువ్వు అర్జెంట్ గా కోర్టు తీసేసుకో, దీని మీద యాక్షన్ చేసేసే అని చెప్పేసి కోర్టుకు మనం డైరెక్షన్స్ ఇవ్వలేము. మనకి అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే కాదు సింగళూరు గారు, ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే నిన్న మొన్న ఏవో వచ్చినాయి కదా, ఏవో దెబ్బలు ఉన్నట్టుగా ఇవిని, అవి ఫేక్ ఫోటోలు అంటున్నారు. ఉదయం ఎవరో ఇందాక ఆయన తీసుకొచ్చి ఇదిగో ఇది ఒరిజినల్ కాదు అని వీళ్ళు అంటున్నారు. అందుకే నాకు డౌట్ వస్తుంది అసలు ఏది నిజం ఏది అబద్ధం అని. వర్మ గారు, ఇక్కడ నిన్న మొన్న లేకపోతే ఆ కన్న తల్లి చెప్తున్న మాటలు కానివ్వండి, మేనమామలు చెప్తున్న మాటలు కానివ్వండి, అంత అబద్ధం అని అనుకుందాం మనం కాసేపు. నిజమేంటనేది చెప్పాల్సింది అదే ఎవరు చెప్పాలి? నిజం పట్టుకొచ్చిన పోలీసు వాళ్ళు చెప్పాలి, లేదా హోమ్ మినిస్టర్ చెప్పాలి, లేదా సిపి ఆఫ్ విజయవాడ చెప్పాలి, లేదా ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు గారు నిన్న డిప్యూటీ ముఖ్యమంత్రి గారితో కలిపి ఏదో మీటింగ్ వేశారు, దానికి సంబంధించి కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి అని అంటున్నారు. నిజం అనేది ప్రభుత్వాధినేతలన్నా చెప్పాలి. టాప్ 1 నుంచి టాప్ 100 వరకు ఎవరో ఒకళ్ళు వచ్చి మేము పట్టుకున్నామనో లేకపోతే మేము చంపలేదు పారిపోయాడనో ఏదో ఒకటి చెప్పాలి కదా.
ప్రజాబాహుళ్యంలో ఇంత ఈ పరిస్థితి జరుగుతుంటే ప్రభుత్వం వైపు నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా ఇది జరిగింది, దీంట్లో ప్రభుత్వం పాత్ర లేదు, అధికారుల పాత్ర లేదు, మేము కోర్టులోనే తేల్చుకుంటాం, దీని మీద ఒక కమిటీ వేసాం అని చెప్పేసి చెప్పాలి కదా. అలాంటిది ఏమీ లేకుండా ఏ తప్పు చేయకుండా ఉన్నట్లయితే, ప్రభుత్వం వైపు నుంచి అసలు ఎటువంటి పొరపాటు జరగకుండా ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి సిఐని ఎందుకు సస్పెండ్ చేస్తారు? కాబట్టి సిఐని సస్పెండ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా అతని హత్య జరిగిందని చెప్పేసి రూఢి అవ్వాల్సినటువంటి ఒక పరిస్థితిలో అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు అతన్ని అక్కడ అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయండి, అది కూడా ఉంటది, ట్రాన్స్ఫర్ చేయండి. సస్పెండ్ కాదు కదా మీరు చేయాల్సింది, సిపి ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సస్పెండ్ చేశారు అంటే ఇప్పుడు మేము నన్ను ఉద్యోగంలో తీసేశారంటే ఏంటి అర్థం? ముందు విఆర్ లోనే పెట్టారన్నారు, మరి తర్వాత మళ్ళీ సస్పెండ్ అన్నట్టున్నారు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఎప్పుడైతే విషయం పూర్తిగా పొక్కిపోయి ప్రజాస్వామ్యంలోకి మొత్తానికి ప్రజలందరికీ తెలిసిందో, ఇంకా ప్రజలలో వచ్చే ఒత్తిడి రెటాలియేషన్ మనం తట్టుకోలేం కాబట్టి కంటి తురుపు చర్యగా ఒక సిఐని సస్పెండ్ చేశారు. కానీ చట్టం ఏం చెప్తుందంటే ఇలాంటి కస్టోడియల్ డెత్స్ ఎప్పుడైనా జరిగినప్పుడు పోలీస్ అప్పుడు ఉన్నటువంటి ఆపరేషన్స్ లో ఉన్నటువంటి ఎంటైర్ పోలీస్ మొత్తాన్ని, ఆ స్టేషన్ కి సంబంధించిన మొత్తాన్ని కూడా సస్పెన్షన్ లో పెట్టాలి, వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు కట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి మొన్నండి ఏప్రిల్ 7వ జడ్జిమెంట్ వచ్చింది. 9 మంది పోలీసులకు మరణశిక్ష వేశారు. 9 మంది పోలీసులకి మరణశిక్ష విధించింది తమిళనాడు కోర్టు. ఎందుకు? ఒక తండ్రి కొడుకుల్ని ఇలాగే కస్టోడియల్ డెత్ చేసినందుకు. ఓకే, అక్కడ కూడా లింగులింగం అంటే ఒక సిఐని సస్పెండ్ చేయొచ్చుగా. సరే చూద్దాం, అసలు ఇది ఏం జరిగిందో తెలియదు కదా. ఇప్పుడు అది ఎవిడెన్స్ దొరికింది కాబట్టి ఇతను నిజంగా చనిపోయాడా లేదా ప్రజల్లో ఉన్న మేము తెలియదు అంటాం, ప్రభుత్వమే. అవును.